టౌన్ ప్లానింగ్ అధికారులు మీ ఇళ్లకే వచ్చి టౌన్ ప్లానింగ్ అనుమతులు ఇస్తారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మోడల్స్ తెలియజేశారు. ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఓ నందన్ తదితరులు హాజరయ్యారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మీ ఇళ్లకే వచ్చి టౌన్ ప్లానింగ్ అనుమతులు ఇస్తారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మోడల్స్ తెలియజేశారు. ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఓ నందన్ తదితరులు హాజరయ్యారు. అందరికీ నమస్కారాలండి. రాష్ట్రంలో కానీ ఎక్కడైనా టౌన్ ప్లానింగ్ అంటే ప్రజలకు ఒక భయం ఉంది. ఒక ప్లాన్ అప్రూవ్ చేసినా, లేఅవుట్కి అప్రూవ్ చేసినా అది నెలల తరబడి పడుతుంది, లేదా అధికారుల చుట్టూ లేదా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాలని, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి 2014-19లోనే ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాం. 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎవరైనా డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ దగ్గర క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో ఇన్పుట్ చేస్తే ఇమీడియట్గా వితిన్ 1 minute పర్మిషన్ వచ్చేట్టుగా. అయితే గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్మాణం చేస్తుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ని ఆల్మోస్ట్ అప్డేట్ చేసాం. ఇంకా కొంత చేయాల్సింది ఉంది, త్వరలో చేస్తాం. ఈ నేపథ్యంలో అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం. చట్టానికి కట్టుబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లిబరలైజ్ చేసాం. ఈరోజు బిల్డర్స్ ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అదేవిధంగా లేఅవుట్లు వేసేవాళ్ళు మినిమం 40 feet వెడల్పు రోడ్డు వేయాలి. దాన్ని ఇప్పుడు 30 feet చేసాం. ఎందుకంటే అనేక రాష్ట్రాలు ఎలా చేస్తున్నారో స్టడీ చేసాం. పేరుకి 40 feet పర్మిషన్ తీసుకుంటున్నారు, పర్మిషన్ 40 feet తీసుకుంటున్నారు, కానీ గ్రౌండ్ మీద 30 feet వేస్తున్నారు. మళ్ళీ బిల్డింగ్ కట్టుకోవడానికి బిల్డింగ్కి అప్లై చేసేవాడికి ఉన్నారు. ఎవరైతే సైట్ కొంటారో, ప్లాట్ కొంటారో వాళ్ళు అప్లై చేసినప్పుడు మళ్ళీ టౌన్ ప్లానింగ్ కూడా ఆపేస్తున్నారు. నీ అప్రూవల్ 40 feetకి, కానీ గ్రౌండ్ మీద 30 feet ఉంది, నీకు ఇవ్వటం లేదు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు ప్రజలు పడుతుంటే అవన్నీ స్టడీ చేసి అటు లేఅవుట్స్లో కానీ బిల్డింగ్ అప్రూవల్స్లో కానీ చాలా లిబరలైజ్ చేసాం. అంతేకాకుండా నేను ఏ మున్సిపాలిటీస్కి పోయినా ఇన్స్పెక్షన్కి అక్కడ కనీసం ఒక 20 మంది బిల్డింగ్లకు అప్లై చేసిన వాళ్ళు, లేఅవుట్కి అప్లై చేసిన వాళ్ళు, అర్బన్ అథారిటీ వాళ్ళు పిలిపిస్తున్నారు. ఇవాళైతే డైరెక్టర్ గారే వచ్చారు. డైరెక్టర్ గారే కూర్చొని దాదాపు 57 అప్లికేషన్స్ ఇవాళ స్క్రూటినీ చేశారు. అందరినీ రమ్మన్నారు, పెండింగ్ ఉన్న వాళ్ళందరినీ. డైరెక్టర్ గారు, వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్, వాళ్ళ టీం అంతా నెల్లూరు కార్పొరేషన్లో పెండింగ్ ఉన్న వాళ్ళు రమ్మన్నారు. రమ్మంటే వాళ్ళలో కొందరు వచ్చారు. 57 స్క్రూటినైజ్ చేస్తే 19 వాళ్ళ పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ ఒక్కరోజే. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ కమిషనర్స్ అండ్ అదర్ టీం మొత్తం, అడిషనల్ డైరెక్టర్స్ అందరినీ. ఎందుకంటే 57లో 19 ఇవాళే ఇచ్చారంటే నిజంగా వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు. అదే ముఖ్యమంత్రి గారు కోరుకునే పరిపాలన. ఒక 38 పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ కూడా డిఫరెంట్ కారణాలు చెప్పారు. వాళ్ళు పేమెంట్ కట్టాలా, పేమెంట్ అవి. ఆ విధంగా ఈ 38 కూడా వీలైనంత తొందరలో
కంప్లీట్ చేయమని మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ఆర్టీఎస్ పెండింగ్ 23 ఉంటే అందులో 13 కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ 409 పెండింగ్ ఉన్నాయి పాతవి. దాన్ని కూడా యాక్చువల్గా ఇవాళ డైరెక్షన్ ఇచ్చారు, ఏ విధంగా చేయాలి అనేది ఈ యొక్క వార్డు సెక్రటరీస్కి ఇవ్వటం జరిగింది. తర్వాత 183 లాంగ్ పెండింగ్ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. అందులో 35 మంది రెస్పాండ్ కాలా, అంటే వీళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు అక్కడి నుంచి యాక్చువల్గా రెస్పాండ్ కాలేదు. 41 మంది దే హ్యావ్ టు పే అమౌంట్ పే చేయాలి. ఈ 183లో అంటే షార్ట్ వేయాలంటే రకరకాల కారణాలు ఉంటాయి. అందులో 41 మంది డబ్బులు కట్టాలి. వాళ్ళు డబ్బులు కడితే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తారు. మొత్తం మీద ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేశాము. ఈ సంస్కరణ ఫలితం ఏంటంటే ఎవరైతే టౌన్ ప్లానింగ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి 25% వాళ్ళకి 3 రోజుల్లో కంప్లీట్ చేసాం. అప్లై చేసుకున్న వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటే నెలల తరబడి వెయిట్ చేయాలనుకునేది పోయింది. కేవలం 3 రోజుల్లో 25% అప్లికేషన్స్ని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నెల్లూరు కార్పొరేషన్లో క్లియర్ చేశారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. 10 రోజుల్లో 67% అప్లికేషన్స్ క్లియర్ చేశారు. అంటే 10 రోజుల్లో 67% పర్మిషన్లు ఇచ్చారు. షార్ట్ ఫాల్స్ వేయటం కాదు, షార్ట్ ఫాల్స్ అన్నీ వేసిన అప్లికేషన్స్ 10 రోజుల్లో 67%. నేను అది చెప్తున్నాను. 4 రోజుల్లో మెజారిటీ క్లియర్ చేయాలా మీ టార్గెట్ అని యాక్చువల్గా వాళ్ళకి ఆ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు యాక్చువల్గా దే ఆర్ డూయింగ్. ఏదైతే లాంగ్ పెండింగ్ ఉండే వాటిల్లో 19 మంది గిఫ్ట్ డీడ్ కూడా ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. అదేవిధంగా నుడా తీసుకుంటే 10 బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయి. అందులో 4 రెడీ అయిపోయి వీసీ గారి కంట్రోల్లో ఉండి ఆయన లీవ్లో ఉండరు, రాగానే కంప్లీట్ చేస్తారు. ఇవాళ ఒకటి కంప్లీట్ చేశారు, ఒకటి యాక్చువల్గా. అదేవిధంగా టీడీఆర్స్ ఒక్కటే పెండింగ్ ఉంది. ఇక్కడ పెండింగ్ ఒకటే ఉంది. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దమ్. తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉండేదో దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్లో లోడ్ చేయాలి. దాన్ని చేయమని యాక్చువల్గా వార్డు సెక్రటరీస్కి డైరెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సర్క్యులర్ ప్యాటర్న్ 41 చేశారు. అవి మాస్టర్ ప్లాన్లోకి ఎక్కించాలి. ఆ 41 కానీ అయితే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా లక్షా ప్రోగ్రామ్ అని ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రాం కానీ పూర్తయితే, ఆ ప్రోగ్రాం లేదు, ప్రతి హౌస్ని ప్రతి లేఅవుట్ని డ్రోన్తో తీసి దాన్ని చక్కగా ఫైనలైజ్ చేస్తారు. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేందుకు ఆ విధంగా ఈరోజు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు, వాళ్ళ అడిషనల్ డైరెక్టర్సు అండ్ అదర్ స్టాఫ్ అంతా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చొని చేశారు. వాళ్ళని మళ్ళా నెక్స్ట్ వీక్ రేపు సాటర్డే సండే వస్తారు. అంటే కమింగ్ సాటర్డే సండే అంటే 31వ తేదీ 1వ తేదీ రమ్మన్నాను. మళ్ళీ 7వ తేదీ 6వ తేదీకి రమ్మన్నాను. ఎందుకంటే నేను వస్తున్నాను నెల్లూరు. నేను వచ్చేటప్పుడు రండి, కూర్చోండి. ఈసారి అయితే ఏం చెప్తున్నానంటే కొన్ని పెండింగ్లు మీరు ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళకపోండి, వాళ్ళకే పంపుతున్నాను. క్యాట్ సాఫ్ట్వేర్ ఉండి తీసుకోండి, అక్కడికక్కడే. అంటే ముందు ఫోన్ చేయమంటుండ, ఈ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు రెడీ చేసుకుంటే మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి పర్మిషన్ ఇస్తాం, అనే సిస్టమ్ తీసుకురామంటుండ. నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చే ముందు అక్కడ నుంచే గుంటూరు నుంచే ఫోన్లు చేసి ఆ షార్ట్ ఫాల్స్ ఉండే వాళ్ళందరికీ చెప్పి ఈ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఇవి రెడీ చేయండి. మీరు ఆన్లైన్లో ఎంటర్ చేసినా పర్మిషన్ వస్తుంది, చేయకపోయినా మేము 31వ తేదీ 1వ తేదీ ఉంటాం, 7వ తేదీ 8వ తేదీ ఉంటాం. మేము అవసరమైతే మీ ఇంటికే వచ్చి కమిటీ ఒకరు ఇండివిజువల్ కాదు, మీ ఇంటికే వచ్చి అక్కడే పర్మిషన్ ఇస్తామని ఆ విధంగా ఈరోజు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఎంతో రిఫార్మ్ చేస్తున్నాం. 14-19లో నేనే మంత్రిని, అనేక రిఫార్మ్స్ చేశా.
గత ప్రభుత్వం మొత్తం కంప్లీట్గా సర్వనాశనం చేసింది. టీడీఆర్ బాండ్లని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం తీసుకొచ్చింది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అటువంటి జరగకుండా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. అదేవిధంగా నెల్లూరు మున్సిపాలిటీలో ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. అనేక పార్కులు జరుగుతున్నాయి. స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ అవి జరుగుతున్నాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 100కి 100 తప్పకుండా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది.